Okay, good morning, children. In previous class, lesson number 8. Lesson number 8, okay, page number 49, we completed. Now I am going to remaining part of the lesson. इसके बाद माँ बोली, इसे बाहर की ऐसी ही चीज़ें पसंद है जो बहुत नुकसान करती है. हरी सब्जियाँ. So तन మ్యాగీ బర్గర్ చౌమిన్ చాక్లెట్ అలాంటివి ఇష్టం అని చెప్పాడు కదా. సో వాళ్ళ మమ్మీ అప్పుడు ఏమంటారంటే దీనికి బయట వస్తువులే తినడం అంటే ఇష్టం, ఇంట్లో వస్తువులు ఏమీ తినడు, ఏంటంటే ఈ హెల్త్కి ఏవైతే కరెక్ట్ కాదో అవే ఎక్కువగా తింటాడు అని చెప్పి డాక్టర్తో చెప్తుందన్నమాట. హరీ సబ్జియా మీన్స్ గ్రీన్ వెజిటేబుల్స్. దాల్ అంటే పల్సెస్. ఓకే, दूध दही, दूध मीन्स मिल्क, दही मीन्स कर्ड. ओके, फल मीन्स फ्रूट्स. आदि को तो अपना दुश्मन समझता है. సో ఇవన్నీ కూడా తనకి శత్రువుల్లాగా అనిపిస్తానమాట ఇవి మంచి ఫుడ్స్. उन्हें देखते ही टाल मटोल करना शुरू कर देता है. అవి చూసేటప్పటికే దాన్ని గెంటేయడం, లేకపోతే తినకపోవడం, అదొద్దు ఇదొద్దు అని చెప్పడం స్టార్ట్ చేసేస్తాడు అని చెప్పి వాళ్ళ మమ్మీ చెప్తుందనమాట. ఏ సారీ చీజేతో బిల్కుల్ భీ నహీ ఖాతా. ఈ థింగ్స్ ఇప్పుడు నేను చెప్పినవి ఉన్నాయి కదా, హరీ సబ్జియా, దాల్, దూద్, దహీ, ఫల్, ఈ ఐటమ్స్ అయితే మొత్తానికే అస్సలు తినడు అని చెప్పి డాక్టర్తో చెప్తుందనమాట. రమన్ కో సంఝాతే హువే డాక్టర్ బోలే. అప్పుడు రమన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట డాక్టర్. రమన్ యహ్ తుమ్హారీ బహుత్ బురీ ఆదత్ హై. ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్. आज तुम्हारी आँखों का जो हाल है वह तुम्हारी इन्हीं बुरी आदतों के कारण है. ఇప్పుడు నీ కళ్ళ యొక్క పరిస్థితి బాలేదు కదా, అంటే తనకి కళ్ళు మండడం అలాంటి ప్రాబ్లమ్స్ అయ్యి ఉన్నాయి కదా. సో దానికి కారణం ఏంటి? ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వల్లే. ఏంటి? చౌమిన్, బర్గర్, చాక్లెట్స్ తప్ప ఇంకా ఏవి ఇష్టంగా తినకపోవడం అన్నమాట. तुमने पढ़ा ही होगा कि आँखों के लिए विटामिन ए बहुत ज़रूरी है और यह विटामिन हमें हरी सब्जियों और फलों से मिलते हैं. కళ్ళకి మీకు ఆల్రెడీ తెలిసేమో కదా, కళ్ళ కోసం ఏ విటమిన్ అవసరం? విటమిన్ ఏ అవసరం అంట. ఏ విటమిన్ ఎక్కువగా దేంట్లో ఉంటుంది? గ్రీన్ వెజిటేబుల్స్లో, ఫ్రూట్స్లో ఎక్కువగా. తర్వాత చాలా ఇంకా ఐటమ్స్ చాలా ఉన్నాయి కదా, క్యారెట్లో ఉంటుంది, తర్వాత ఎగ్స్ కూడా తింటారు, ఇంకా చాలా విటమిన్ ఏ చాలా దాంట్లో ఉంటుంది. కానీ అవి మాత్రం అస్సలు తినట్లేదన్నమాట. నువ్వు అస్సలు తినట్లేదు. ఆँखों के अवस्था होने के दूसरे कारण ये भी है. సో కళ్ళు పాడవడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఏంటి తెలుసా? తుమ్హారే పढ़ने का तरीका ठीक ना होना. నువ్వు చదువుకునే పద్ధతి సరైనది కాదు. టీవీకో బహుత్ నజదీక్ సే దేఖ్నా. టీవీని చాలా దగ్గరగా చూడటం. पढ़ते समय कापी किताब को लगभग 15 इंच की दूरी पर रखना चाहिए. చదువుతున్నప్పుడు బుక్ అయినా రాసినప్పుడు అయినా సరే 12 ఇంచెస్ దూరంగా ఉంచాలన్నమాట. तुम इस तरह की बातों को हमेशा ध्यान रखोगे तो तुम्हारी आँखें कभी ख़राब नहीं होगी. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకునేటట్లయితే మీ కళ్ళు ఎప్పటికీ కూడా పాడవమన్నట. यह सब सुनने के बाद रमन बोला, डॉक्टर अंकल अब क्या मेरी आँखों में चश्मा लगेगा. ఇవన్నీ విన్న తర్వాత డాక్టర్ అంకుల్ని అడుగుతాడనమాట. ఎవరు? రమన్. డాక్టర్ అంకుల్, ఇంకా నా కళ్ళకి ఇంకా సెట్ అవ్వవా, కలద్దాలు పడతాయా నాకు అని చెప్పి అడుగుతాడనమాట. यह सब डॉक्टर बोले अभी तो शुरुआत है इसलिए चश्मा लगाने की ज़रूरत नहीं. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఇప్పుడు నో నీడ్ టు వేరే స్పెటికల్స్ అని చెప్తారు డాక్టర్. సో విటమిన్ కి కుछ दवाइयाँ दे रहा हूँ. విటమిన్ ట్యాబ్లెట్స్ కొన్ని ఇస్తున్నాను. जिन्हें खाने से बहुत फ़र्क पड़ेगा. ఈ విటమిన్స్ ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల నీకు చాలా రిలీఫ్గా ఉంటుంది. यदि तुम हरी सब्जियाँ, दाल, दूध, दही व फलों से हमेशा के लिए दोस्ती कर लोगे तो कभी चश्मा लगाने की ज़रूरत नहीं पड़ेगी.
ఒకవేళ నువ్వు ఈ గ్రీన్ వెజిటేబుల్స్, పప్పు, పాలు, పెరుగు, ఫ్రూట్స్ వీటన్నిటితో ఫ్రెండ్షిప్ చేస్తే నీకు అసలు ఎప్పుడు కూడా స్పెటికల్స్ అవసరమే ఉండదు అని చెప్పి అంటారనమాట డాక్టర్ అంకుల్. మై ఉమ్మీద్ కర్తా హూ కి తుమ్ మేరీ బతాయి బాతో పర్ ధ్యాన్ దోగే. సో నేను ఏమని అనుకుంటున్నానంటే, నేను చెప్పిన మాటలన్నీ కూడా నువ్వు దృష్టిలో పెట్టుకుంటున్నావు అని చెప్పి నేను అనుకుంటున్నాను అని చెప్పి డాక్టర్ అంకుల్ చెప్తారు. రమన్ బోలా, డాక్టర్ అంకుల్ मैंने तय कर लिया है कि अब से मैं बाहर की नुकसानदायक चीज़ें नहीं खाऊंगा. అప్పుడు డాక్టర్ అంకుల్కి చెప్తాడనమాట. రమన్ ఏం చెప్తారంటే, నేను ఇప్పుడు నిశ్చయించుకున్నాను ఏంటంటే, నేను బయట ఫుడ్, అదే జంక్ ఫుడ్, హెల్త్ పాడయ్యే జంక్ ఫుడ్ అస్సలు నేను తినకూడదు అని చెప్పి నిశ్చయించుకున్నాను అని చెప్తాడనమాట. దూద్, దహీ, సబ్జీ, ఫల్, పాలు, పెరుగు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, పల్సెస్ ఇవన్నీ నేను తింటాను. పढ़ने समय की कुर्सी पर सीधे बैठकर ही पढ़ूंगा. సో